నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చంద్రన్నపల్లె వెలుగు కార్యక్రమానికి చేపడుతున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. ఇక రూరల్ పరిధిలోని 18 గ్రామంలో 11 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను పండె పండుగలో ప్రారంభిస్తామని తెలిపారు. ఈ నెల 4 నుంచి చంద్రన్నపల్లె పండుగ కార్యక్రమాన్ని గుల్ల కందుకూరు గ్రామంలో ప్రారంభమవుతుందని వెల్లడించారు. గత వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా దివాలా తీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు తన అనుభవంతో రాష్ట్రాన్ని పారిశ్రామిక అభివృద్ధి చేయడమే కాకుండా అమరావతి, పోలవరం నిర్మాణాలను సైతం వేగంగా చేస్తున్నారని కొనియాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి చేపట్టాకే అభివృద్ధి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ నెల 6, 7, 8, 9 తేదీల్లో జరిగే చంద్రన్న పల్లె పండుగ సందర్భంగా నెల్లూరు రూరల్ మండలంలో 18 గ్రామాల్లో 11 కోట్ల రూపాయల వ్యయంతో చేసిన అభివృద్ధి పనులు ప్రజలకి అంకితం చేయడం జరుగుతుంది. 6వ తారీఖు అంటే రేపు ఉదయం 8 గంటలకి గొల్లకందుకూరులో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. రేపు 6వ తారీఖు గొల్లకందుకూరు, సజ్జాపురం, కొత్తల్లంటి, పాతల్లంటి, కన్నమూరు గ్రామాల్లో ఈ కార్యక్రమం ఉంటుంది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన, అన్ని రకాల లోటు బడ్జెట్ ఉన్న తన అపార అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తూ మరో పక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ ఆంధ్ర రాష్ట్ర రాజధానిని అద్భుతంగా నిర్మాణం చేస్తూ ఆంధ్ర రాష్ట్ర దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ మన బిడ్డల ఉద్యోగాల కోసం పారిశ్రామిక